ఫ్రెండ్స్, ఇది OnePlus 11R మొబైల్. ఈ మొబైల్ కి ఏప్రిల్ అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఏప్రిల్ 2025 అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ వర్షన్ వచ్చేసి 15.0.0700EX01 అనమాట. అండ్ ఈ అప్డేట్ ఫైల్ సైజ్ వచ్చేసి 1.43 GB అయితే ఉంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. అండ్ ఈ అప్డేట్ ని మార్చ్ 2025 సెక్యూరిటీ ప్యాచ్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ వీడియోలో నేను ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, గ్రీన్ లైన్ ఇష్యూస్ కానీ, స్క్రీన్ ఫ్లిక్కరింగ్స్ కానీ ఇట్లాంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పేసి మీకు క్లియర్ గా అయితే చెప్తాను. అండ్ ఇంకా ఈ అప్డేట్ లో యాడ్ చేసిన ఫీచర్స్ ఏంది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా అయితే చూడండి. నేను ఈ అప్డేట్ ని ఇన్స్టాల్ చేసి 2 days అయితే అవుతుంది. ఇప్పుడు మీరు చూసే క్లిప్స్ అన్ని కూడా 2 days బ్యాక్ నేను రికార్డ్ చేసినాం అనమాట. ఈ అప్డేట్ క్యాటలాగ్ చూసుకుంటే ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. హోమ్ స్క్రీన్ లో ఉన్న ఫోల్డర్స్ ని రీసైజ్ చేసుకోవచ్చు. 1:2 నుండి 2:1 వరకు రీసైజ్ చేసుకోవచ్చు. అది ఎలా అనేది నేను ముందైతే చూపిస్తాను మీకు వీడియోలో. అండ్ మనకి స్మార్ట్ స్లైడ్ బార్ ఉంటది కదా, అందులో చిన్న చేంజ్ అయితే తీసుకొచ్చారు. యానిమేషన్స్ లో కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇంకా సిస్టమ్ అయితే ఇంప్రూవ్ చేశారు. అండ్ ఫైనల్ గా మనకి ప్రైవసీ పాస్వర్డ్స్ లో ఒక కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు అనమాట. ఇవన్నీ ఏంటి అనేది నేను క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందు. ఇంకా అప్డేట్ అయితే డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసేద్దాం. చూడొచ్చు మీరు, ఫైల్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఆఫ్టర్ ఫ్యూ మినిట్స్ ఇన్స్టాలింగ్ అయితే అవుతుంది. ఇన్స్టాలింగ్ చాలా టైం అయితే తీసుకుంది అనమాట. చూడొచ్చు ఫైనల్ గా ఇన్స్టాలింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక రీస్టార్ట్ పైన ట్యాప్ చేసి మొబైల్ని అయితే రీస్టార్ట్ చేసేద్దాం. అప్డేట్ అయితే ఇన్స్టాల్ అయిపోతుంది. చూడొచ్చు మొబైల్ అయితే ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత అప్డేట్ అనేది ఫినిష్ అవుతుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఫినిష్ అయిపోయింది. మీరు ఇక్కడ అప్డేట్ వర్షన్ అయితే చెక్ చేయొచ్చు. ఇంకా ఈ అప్డేట్లో వచ్చిన ఫీచర్స్ ఏంటంటే, ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాం కదా ఫోల్డర్ సైజ్ని 1:2 అండ్ 2:1 కి చేంజ్ చేయొచ్చు అని చెప్పేసి. అది ఎలా అంటే, ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, మీరు ఏదైనా ఫోల్డర్ని లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. ఈ విధంగా మీకు ఒక యారో మార్క్ లాంటిది అయితే వస్తుంది. దాన్ని ఈ విధంగా జస్ట్ స్లైడ్ చేయండి. ఈ ఫోల్డర్ అనేది ఇట్లా రెక్టాంగిల్ లాగా అయితే మారిపోద్ది అనమాట. సో మీకు నచ్చితే ఈ విధంగా పెట్టుకోవచ్చు అనమాట ఫోల్డర్స్ ని. అండ్ ఇంకా నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే, స్లైడ్ బార్ లో మనం ఇంతకు ముందు వరకు 4 rows లో మాత్రమే యాప్స్ కనిపించేవి. ఇప్పుడు ఇంకొక రో అయితే యాడ్ చేశారు అనమాట. ఈ విధంగా మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ ఎడిట్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేస్తే యాప్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ మీరు ఇంకొక 2 యాప్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో 5 rows అయితే యాడ్ అవుతాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనకి యాప్స్లో ఒక ట్రాన్స్లేటర్ యాప్ని అయితే యాడ్ చేశారనమాట. అది ఈ యాప్ అనమాట. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇందులో మనకు నచ్చిన లాంగ్వేజ్ని యాడ్ చేసుకొని ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్ మనం మాట్లాడితే అది ట్రాన్స్లేట్ చేసేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చాలా లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. మీకు నచ్చిన లాంగ్వేజ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ యానిమేషన్స్ కూడా చేంజ్ అయినాయి, కొంచెం స్మూత్ అయినాయి అనమాట. ఇంతకు ముందు కొంచెం లాస్ట్ అప్డేట్లో నేను కొన్ని ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. బట్ ఈ అప్డేట్లో ఆ ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోయినాయి అనమాట. నేను 3 days నుండి అయితే యూజ్ చేస్తూనే ఉన్నా మొబైల్ని. ఎక్కడ నాకు ఇష్యూస్ అయితే అనిపించలేదు. అండ్ బ్యాటరీ లైఫ్ కూడా బాగుంది. అప్డేట్ చేసిన తర్వాత బ్యాటరీ లైఫ్ లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట ప్రీవియస్ అప్డేట్ తో కంపేర్ చేస్తే. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి, మీరు ప్రైవేట్ సేఫ్ లోకి రండి. ప్రైవేట్ సేఫ్ లోకి వచ్చిన తర్వాత టాప్ లో మీకు 3 dots కనిపిస్తాయి. దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు ప్రైవసీ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీ ప్రైవసీ పాస్వర్డ్ అడుగుతుంది. ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రికవరీ ఈమెయిల్ అండ్ క్వశ్చన్ అని కనిపిస్తుంది కదా, ఈ రికవరీ ఈమెయిల్ దగ్గర మీ మెయిల్ అయితే యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ప్రైవసీ పాస్వర్డ్ మర్చిపోతే రికవర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో మీరు ఈ సెక్యూరిటీ క్వశ్చన్ కూడా మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అదైతే పెట్టుకోండి. సో ఈ విధంగా పెట్టుకుంటే ఒకవేళ ప్రైవసీ పాస్వర్డ్ మర్చిపోతే ఆ ఫైల్స్ పోకుండా మీరు రికవర్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ అప్డేట్లో వచ్చిన చేంజెస్ అనమాట. ఇంకా ఈ అప్డేట్లో ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా బ్రో మీరు అంటే, నేను ఇప్పటివరకు అయితే ఏం ఫేస్ చేయలేదు. నాకైతే స్మూత్ ఎక్స్పీరియన్స్ ఉంది అప్డేట్ చేసిన తర్వాత. ప్రీవియస్ వర్షన్లో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను నేను. బ్యాటరీ ఫాస్ట్గా డ్రైన్ అయిపోవడం అండ్ కొన్నిసార్లు మొబైల్ కొంచెం ల్యాగ్ అవ్వడం లాంటివి నేను నోటీస్ చేశాను అనమాట. సో ఈ అప్డేట్లో ఇష్యూస్ అయితే లేవన్నమాట. మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ గ్రీన్ లైన్ ఇష్యూ కానీ, స్క్రీన్ ఫ్లిక్కరింగ్స్ కానీ ఏమైనా ఉన్నాయంటే, నేను యూజ్ చేసిన ఈ 3 days వరకు నేనేం నోటీస్ చేయలేదు. ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా వస్తే నేను కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఏప్రిల్లో వచ్చిన కొత్త అప్డేట్ రివ్యూ అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాక్టివ్గా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై నౌ.